ఇండియన్ ఎకానమీ దెబ్బతినడానికి, అలాగే బ్లాక్ మనీ పెరిగిపోవడానికి ఇది ఒక కారణం అని నేను చూపించబోతున్నాను. దానికి కారణం ఒక వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ మనం సరిగ్గా కొనకపోవడం వల్ల ఎంత బ్లాక్ మనీ తయారవుతుందో ఒకసారి చూడండి. రూ. 14 వాటర్ బాటిలే మనం రూ. 20కి కొంటున్నాం. అంటే రూ. 6 ఎక్స్ట్రా ఇస్తున్నాం. మీరందరూ అనుకోవచ్చు రూ. 6 కదా అనుకోని, కానీ వాడు లెక్క చూపించేది అంతా రూ. 14కే చూపిస్తాడు. రూ. 14 కూడా కాదు, వాడికి హోల్సేల్గా వచ్చిన లాభానికే చూపిస్తాడు. చూపించిన తర్వాత మిగతా రూ. 6 మనం వేస్ట్గా ఇస్తున్నాం. రూ. 6 ఎంత బ్లాక్ మనీ తయారవుతుంది. చాలా సింపుల్గా కొంతమంది అనేస్తారు మేధావులు, ఏంటి రూ. కదా పోతే పోయింది కదా అంటారు. కానీ ఒకసారి వీడియో చూడండి. 5 పైసలు కాజేస్తే తప్ప. తప్పు కాదండి. 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పే అనుకోవాలండి. 5 కోట్ల మంది 5 కోట్ల సార్లు 5 పైసలు కాజేస్తే తప్పండి. చూసారు కదా, మనం ఎవరు చెప్పినా వినం. ఇక్కడ రూ. 14 బాటిల్ని మనం రూ. 20 కొంటూ చిల్లర లేదు అందుకే రూ. 20 ఇచ్చాం అనుకుంటే, ఈ డిజిటల్ పేమెంట్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ఫోన్పేలో రూ. 20 కొడుతున్నాం. రూ. 14 కొడితే సరిపోదా? ఈ షాప్లో చూడండి ఎలాగా. నాకు తెలిసి చదువుకున్న వాళ్ళని చాలామంది రూ. 20 కొడుతున్నారు. నేను వాదించి నేను కొన్నా కూడా అలాగే కొంటున్నారు. కానీ ఇక్కడ ఎంత బ్లాక్ మనీని మనం వేస్ట్ చేస్తున్నాం. నేను కప్ నూడిల్స్ కొన్నాను, అందులో రూ. 52 ఉంది ఎంఆర్పి. వాడు 60 రూపీస్ తీసుకున్నాడు. అదేంటి 52 రూపీసే కదా అంటే, సార్ వేణీలకి రూ. 8 వేసానండి అన్నాడు. అసలు వేణీలు ఆడు ఇవ్వకపోతే ఈ కప్ నూడిల్స్ ఆడదని ఎందుకు కొనాలి? ఆడు కొనాల్సిన అవసరం ఉందా? వాడు ప్రొవైడ్ చేయాల్సింది కూడా మన దగ్గర వేస్తున్నాడు. ఇక్కడ 8 రూపీస్ తీసుకున్నాడు. అంటే అక్కడ చూపిస్తాడా గవర్నమెంట్కి వేణీలకి రూ. 8 వేసానని? ఇలా కొంతమంది కూలింగ్కి రూపాయి అని చెప్పేసి ఇక్కడ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని వచ్చినా సరే, ఎంఆర్పి అని వచ్చినా సరే, చాలామంది ఎంఆర్పి కంటే ఎక్కువ కొంటున్నారు. అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. దీని మీద సరైన మానిటరింగ్ లేదు. మానిటరింగ్ అని కాదు, మనకి ముందుగా తెలియాలి. ఇక్కడ మనకి సెల్ఫ్గా తెలిస్తేనే, ఇక్కడ ఎంతమంది చెప్తున్నా సరే మనం పట్టించుకోం, పోతే ఇచ్చేస్తాం. కానీ ఒక్కొక్క రూపాయి ఎంత బ్లాక్ మనీగా తయారవుతుంది. మనం రీసెంట్గా ఎక్కడ చూసాను 500 కోట్లు దొరికాయంట కంటైనర్లో. ఎక్కడదండి ఈ డబ్బు అంతనా? కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఒక్కటే కారణం అనట్లేదు, కానీ ఇది కూడా కారణమే అని చెప్తున్నాను ఈ వీడియోలో. రైల్వే స్టేషన్లోనే ఇంకా వాటర్ బాటిల్ తక్కువ. కాబట్టి ఎప్పుడైనా రైల్వే స్టేషన్ పక్కన నుంచి వెళ్తున్నప్పుడు బయట వాటర్ బాటిల్ కొనకుండా స్టేషన్ లోపలికి వెళ్ళి కొనుక్కోండి. ఒక రూ. 5 సేవ్ అవుద్ది. ఇలా సేవ్ చేయండి. థ్యాంక్ యూ.